హాయ్ అండి. ఈ వీడియోలో ఓవ్యులేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడొచ్చు. ఫస్టు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 28-30 డేస్ వరకు ఒక్కొక్కరికి 28 డేస్ వస్తది. ఒక్కొక్కరికి 30 డేస్ వస్తది. దీంట్లో ఈ ఒకటో రోజు మీకు పీరియడ్ అవుతుంది. ఈరోజు పీరియడ్ స్టార్ట్ అయింది అంటే 5 డేస్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. 5 డేస్. ఈ ఓవ్యులేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ రోజు మీకు పీరియడ్ స్టార్ట్ అయిందో ఆ రోజు ఒకటో రోజు అని క్యాలిక్యులేట్ పెట్టుకోవాలి. 28 డేస్ అని చెప్పాను కదా! ఇప్పుడు 28 డేస్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఈ ఒకటో రోజునే మీకు పీరియడ్ స్టార్ట్ అయింది. ఆ రోజుతోటి క్యాలిక్యులేట్ చేసుకొని 28 డేస్. 28 డేస్ అనమాట. దీంట్లో వెనక్కి 14 రోజులు మైనస్ చేసుకుంటా వచ్చామంటే వచ్చే ఈ 14 రోజు ఓవ్యులేషన్ అవుతుంది. ఓవ్యులేషన్ అయ్యే ముందు ఒక 2 రోజులు, తర్వాత 2 రోజులు కలిసున్నారంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. అలా అని 30 డేస్ అన్నప్పుడు 30 డేస్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటో రోజు ఏ రోజు మీకు మెన్స్ట్రుయేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నారంటే అలానే నెక్స్ట్ మీకు సైకిల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతది. ఇప్పుడు 30 రోజులు అన్నదంటే నెక్స్ట్ పీరియడ్ సైకిల్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది. మరుసటి నెల 1వ తేదీ మళ్ళీ పీరియడ్ అనేది వస్తది. ఇప్పుడు 30 రోజులు అనే వాళ్ళకి. సో, అలా అన్నమాట. దీంట్లో 30 రోజులు అన్నప్పుడు ఈ 30లో నుంచి 14 రోజులు వెనక్కి వెళ్ళామంటే దాంట్లో 16వ రోజున మీకు ఓవ్యులేషన్ అవుతది. ఇలా ఓవ్యులేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలానే ఓవ్యులేషన్ కిట్ కూడా అవైలబుల్‌గా ఉంటది ఆన్‌లైన్‌లో. ఏ కిట్ అయినా మీరు తీసుకొని దానిలో టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి కిట్‌లో ఈ డబ్బాలో ఒక 5 కిట్స్ ఉంటాయి. 5 రోజులకు టెస్ట్ చేసేలాగా. దాంట్లో ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చుంటారు. ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం మీరు చూసారంటే ఓవ్యులేషన్ ఏ రోజు ఉంటదో ఆ రోజు మీకు దాంట్లో చూపిస్తది. 1 లైన్ ఉన్నదంటే నెగెటివ్, డబుల్ లైన్ వచ్చిందంటే పాజిటివ్ అన్నలాగా. సో, ఇలా మీరు ఓవ్యులేషన్ అనేది టెస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ.